Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనము డాట్ కి అన్ని సన్ స్క్రీన్ ని రివ్యూ ఇవ్వబోతున్నాను. సో నా దగ్గర అన్ని సన్ స్క్రీన్స్ ఉన్నాయి. డాట్ కి వాళ్ళు లాంచ్ చేసిన ప్రతి ఒక్క సన్ స్క్రీన్ ఇంక్లూడింగ్ వాళ్ళ లేటెస్ట్ సన్ స్క్రీన్ కూడా ఉంది. సో ఇన్ని సన్ స్క్రీన్స్ చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ సన్ స్క్రీన్ ఎవరు వాడాలి, ఏ సన్ స్క్రీన్ బాగుంటుంది అని చెప్పి. సో వాళ్ళ సన్ స్టిక్ కూడా ఉంది, సో దాన్ని కూడా చెప్తాను. అండ్ ఈ సన్ స్క్రీన్స్లో ఏవి బాగుంటాయి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏది యూజ్ చేయాలి, అండ్ మనం వీటి వల్ల యూజెస్ ఏంటో కూడా తెలుసుకుందాము. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అన్ని డాట్ కి సన్ స్క్రీన్ ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుందాము. సో అన్నిటికీ ఇలాగ ట్యూబ్ లాగా వస్తుంది అనమాట. సో ఇలా ట్యూబ్ వచ్చి మనం కింద ఇక్కడ సన్ స్క్రీన్ అనేది వస్తుంది. కలర్ కోడింగ్ చూడండి, ప్రతి సన్ స్క్రీన్ కి ఎంత బాగున్నాయో. నాకైతే ఈ కలర్స్ చాలా బాగా నచ్చాయి, చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ ఈ ఫార్ములా కూడా ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది. అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏది యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ నేను ద మోస్ట్ యూజ్ చేసిన 2 సన్ స్క్రీన్ గురించి మాట్లాడతాను. సో ఈ 2 నేను చాలా ఎక్కువ యూజ్ చేశాను. ఫస్ట్ నేను దీన్ని బాగా యూజ్ చేశాను. ఇప్పుడు లేటెస్ట్గా నాకు ఇది నచ్చుతోంది. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడి ఆ తర్వాత దీని గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి డాట్ కి విటమిన్ C+E సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్. ఈ అన్ని సన్ స్క్రీన్ లో కామన్ గా 3 ఫ్యాక్టర్స్ నేను గమనించాను. ఫస్ట్ వచ్చేసి SPF వచ్చేసి అన్ని సన్ స్క్రీన్ లో 50 PA++ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ సన్ స్క్రీన్ లో నాకు వైట్ కాస్ట్ అనేది అస్సలు కనపడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏ సన్ స్క్రీన్స్ లో ఫ్రేగ్రెన్స్ అనేది ఉండదు. ఇది చాలా మంచి విషయం. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇలాంటి ఫ్రేగ్రెన్స్ లేని సన్ స్క్రీన్స్ కానీ యూజ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఫస్ట్ మనము ఈ ఎల్లో సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది వచ్చేసి విటమిన్ C+E సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్. ఇది చాలా వాటరీగా ఉంటుంది. చూడండి, జస్ట్ మనము ఒక్క డ్రాప్ వేసుకుంటే చాలు, చాలా వాటరీగా ఉంటుంది కన్సిస్టెన్సీ. అండ్ మనము బ్లెండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఒక్కసారి బ్లెండ్ అయిందంటే చాలా మంచి ఫినిష్ వస్తుంది. బ్లెండింగ్ ఒక్కటే నాకు ఇందులో నచ్చింది. బ్లెండ్ చేస్తుంటే కొంచెం సేపు పడుతుంది, మనం బ్లెండ్ చేస్తుంటే అవుతూనే ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ వరకు పడుతుంది మన బ్లెండింగ్కి. సో ఇప్పుడే చూడొచ్చు మీరు, బ్లెండింగ్ అనేది టైం తీసుకుంటుంది. బట్ వైట్ కాస్ట్ అనేది అస్సలు లేదు. మీరు చూడొచ్చు, చాలా హైడ్రేటింగ్, అంటే ఆ డ్యూయి ఫినిష్ అనేది వస్తుంది మనకి. సో కొన్నిసార్లు ఏంటంటే నాకు పీల్ అయి కనిపిస్తుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ ఎక్కువ రబ్ చేసానంటే పీల్ అవుతుంది అనమాట. సో అందుకు నాకు ఈ సన్ స్క్రీన్ అనేది కొంచెం నచ్చలేదు. రేర్ గా జరుగుతుంది అనమాట ఈ పీలింగ్ అనేది. చూడండి, ఒక్కసారి బ్లెండ్ అయిపోయిన తర్వాత మనకి చాలా బాగుంటుంది, అంటే మంచి హైడ్రేషన్ వచ్చినట్టు ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ మనకి ఏమి అంత స్టిక్కీగా లేదు. సో స్టిక్కీగా ఏమి ఉండదు. నేను ఈ సన్ స్క్రీన్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి రికమెండ్ చేస్తాను, ఎందుకంటే డ్యూయి ఫినిష్ మోస్ట్లీ డ్రై స్కిన్ వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు ఈ సన్ స్క్రీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ చాలా వాటరీగా ఉంటుంది, బ్లెండింగ్ చాలా టైం తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 1 మినిట్ అలా బ్లెండ్ అవుతుంది. బట్ బ్లెండ్ అయిన తర్వాత చాలా మంచి ఫినిష్ వస్తుంది. వీడియో డాట్ కి వాళ్ళు స్పాన్సర్ చేసిన వీడియో అయితే కాదు. సో నా దగ్గర అన్ని సన్ స్క్రీన్స్ ఉన్నాయి, ఒకసారి రివ్యూ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి చేస్తున్నాను. సో ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్, నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఇది. సో స్ట్రాబెరీ సన్ స్క్రీన్ ఇది. కాదు వాటర్ మెలన్ సన్ స్క్రీన్. డాట్ కి స్కిన్ కేర్ వాటర్ మెలన్ కూలింగ్ సన్ స్క్రీన్ SPF PA+++. అన్నిటికంటే ఈ సన్ స్క్రీన్స్ లో మనకి ఉన్న వాటిల్లో ఇది కొంచెం మనకి వాటరీగా ఉండదు, కొంచెం క్రీమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో చూడొచ్చు మీరు, ఇంతకుముందు నేను ఆ విటమిన్ Cది అప్లై చేసుకున్నప్పుడు ఇలా మనకి కిందకు వచ్చేసింది. బట్ ఈ సన్ స్క్రీన్ అలా ఉండదు, కొంచెం క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అండ్ నీట్గా బ్లెండ్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ మనకి చాలా మంచి డ్యూయి ఫినిష్ ఇస్తుంది. ఈ సన్ స్క్రీన్ నేను అందరికీ రికమెండ్ చేస్తాను. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ, డ్రై స్కిన్ వాళ్ళకి కానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ చాలా మంచి సెమీ మ్యాట్ లుక్ వస్తుంది అనమాట. మరీ అంత డ్యూయిగా ఉండదు, మరీ అంత మ్యాట్గా ఉండదు, సెమీ డ్యూయి లుక్ వస్తుంది మనకి. సో చూడొచ్చు మీరు, నీట్గా బ్లెండ్ అయిపోయింది. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మనకి బ్లెండింగ్ అయిపోతుంది. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ఇది అప్లై చేసుకున్నప్పుడు చాలా లైట్గా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరీ మన ఫ్రిడ్జ్లో నుంచి వచ్చినట్టు ఉండదు, చాలా లైట్గా ఉంటుంది కూలింగ్ ఎఫెక్ట్ అనేది. పీలింగ్ అస్సలు ఉండదు, ఎంత రబ్ చేసినా మనకి పీలింగ్ అస్సలు కనిపించదు. నెక్స్ట్ విషయం వచ్చేసి ఆయిలీగా కూడా ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. మీరు స్టిక్కీగా కూడా చూడొచ్చు, ఏమంత స్టిక్కీగా ఉండదు. సో చాలా మంచి సన్ స్క్రీన్. ఈ వాటర్ మిలన్ సన్ స్క్రీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి మనము ఈ బ్లూబెర్రీ
హైడ్రేట్ బ్యారియర్ రిపేర్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాము. ఈ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ సన్ స్క్రీన్ కూడా ట్రై చేద్దాము అని తీసుకున్నాను. సో ఇందులో వచ్చేసి మనకి హైలోరానిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 5 సెరమైడ్స్ ఉంటాయి. సెరమైడ్స్ మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఎవరు చూసినా సెలబ్రిటీస్ సెరమైడ్స్ అంటున్నారు. మన స్కిన్ కి చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. హైలోరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి సెరమైడ్స్ వచ్చేసి మన స్కిన్ కి చాలా మంచిది. అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ లాగా కొంచెం పనికొస్తుంది ఈ సెరమైడ్స్ అనేది. సో సెరమైడ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇందులో హైలోరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి నేను రికమెండ్ చేసేది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి కానీ లేదా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కానీ బాగుంటుంది. ఎందుకంటే సెరమైడ్స్ ఉన్నాయి కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుండొచ్చు. సో డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఈ సన్ స్క్రీన్ ట్రై చేయండి, చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ కూడా అంతే, మనకి లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. చూడండి ఎంత లిక్విడ్ ఫామ్ లో ఉందో, చూడండి హైడ్రేషన్ ఎంత ఇదిగా ఉందో. ఒక్కసారిగా మనకి ఆ గ్లాసీ ఎఫెక్ట్ అనేది వచ్చింది చూడండి. బ్లెండింగ్ కూడా మనకి చాలా ఈజీగానే అయిపోతుంది అండ్ పీలింగ్ అస్సలు లేదు. పీలింగ్ వచ్చేసి నేను జస్ట్ ఈ సన్ స్క్రీన్ లో మాత్రమే అబ్జర్వ్ చేశాను, మిగతా వాటిలో పీలింగ్ అనేది లేదు. సో ఈ సన్ స్క్రీన్ మీరు మరీ ఎక్కువ రబ్ చేస్తారో, మీకు అలవాటు అంటే ఈ సన్ స్క్రీన్ ని స్కిప్ చేయండి, పీలింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ కమింగ్ టు దిస్ సన్ స్క్రీన్, సో ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మనకి చాలా లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. బ్లెండ్ చేయగానే మనకి స్కిన్ కి మంచి హైడ్రేషన్ వస్తుంది, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, మనం ఏం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మనకి ఏంటంటే వాళ్ళు టానింగ్ ప్రొటెక్షన్ అని చెప్పారు. అండ్ ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మనము అవుట్డోర్ లో ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు కదా, గేమ్స్ ఆడే వాళ్ళు కానీ లేదా జిమ్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఈ సన్ స్క్రీన్ తో పాటు ఇప్పుడు లేటెస్ట్ గా వీళ్ళు ఈ సన్ స్క్రీన్ కూడా తీసుకొచ్చారు. సో ఇది కూడా ఎస్పెషల్లీ అవుట్డోర్ గేమ్స్ ఆడే వాళ్ళు కానీ స్విమ్మింగ్ చేసే వాళ్ళకి కానీ ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాము. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్ అన్నారు కదా, సో నేను వాటర్ వేసుకొని చూసాను అన్నమాట. లైట్ గా క్రీమీ వైట్ టెక్స్చర్ అనేది కనిపించింది, చాలా లైట్ గా కనిపించింది, మరి ఏమంతా వచ్చేసినట్టు లేదు. సో మనము ఇది స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు కానీ లేదా అవుట్డోర్ గేమ్స్ ఆడేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సన్ స్క్రీన్ లేటెస్ట్ లాంచ్ ఇది. సో ఈ సన్ స్క్రీన్ వచ్చేసి లైమ్ రష్ స్విమ్ ప్లస్ స్పోర్ట్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి అందర్ స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది అన్నారు. ఇదేంటంటే మనకి అంత వాటరీగా లేదు, లైక్ సెమీ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. మరీ అంత వాటరీగా లేదు, మరీ అంత క్రీమీగా లేదు, ఆ రెండిటికి మధ్యలో ఉంది. చూడండి మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇది చూడడానికి ఇలా ఉందేమో కానీ వైట్ కాస్ట్ అస్సలు రాదు. చూడండి నేను బ్లెండ్ చేసి చూపిస్తాను. అండ్ ఈ బ్లెండింగ్ కి కొంచెం టైం పడుతుంది, బట్ ఇది మనకి ఏంటంటే ట్యానింగ్ రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సన్ స్క్రీన్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, స్విమ్మింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్ లో. సో మంచి థాట్ తో వీళ్ళు ఈ సన్ స్క్రీన్ అనేది తీసుకొచ్చారు. కరెక్ట్ టైం కి మనకి ఆ డ్యూయీ ఫినిష్ అనేది వస్తుంది. సో మీరు ఒకవేళ అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నారంటే మీకు ఈ సన్ స్క్రీన్ చాలా బెటర్ అనమాట, ట్యానింగ్ రాకుండా ఉంటుంది అండ్ మనము సన్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ మీరు ఏది యూజ్ చేసినా ఒక 15 మినిట్స్ ముందు అప్లై చేసుకోండి, అంటే బయటికి వెళ్ళి ఒక 15 మినిట్స్ ముందే అప్లై చేసుకోండి. సో 15 మినిట్స్ ముందు అప్లై చేసుకుంటే మనకి కరెక్ట్ టైంకి ఆ సన్ స్క్రీన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి యాక్నీ ప్రోన్ ఉన్న వాళ్ళకి లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ లో ఏంటంటే ఆక్సీ బెంజాన్ ఫ్రీ అనమాట. సో చాలా మంచిది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. సో యాక్నీ ప్రోన్ ఉన్న మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్న ఈ సన్ స్క్రీన్ ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చొచ్చు. ఇది కూడా అంతే సెమీ మ్యాట్ అనమాట. సో మరీ అంత వాటరీగా ఉండదు, మరీ అంత క్రీమీగా ఉండదు, రెండిటికి మధ్యలో ఉంటుంది, సెమీ మ్యాట్ ఫినిష్ అనొచ్చు. ఈ సన్ స్క్రీన్ కూడా కొన్నిసార్లు పీలింగ్ వచ్చింది, సో బ్లెండ్ చేసుకునేటప్పుడు కొంచెం మంచిగా బ్లెండ్ చేసుకోండి. అండ్ ఇది కూడా అంతే, బ్లెండింగ్కి చాలా టైం పడుతుంది. అండ్ ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నయాసినమైడ్. సో నయాసినమైడ్ వచ్చేసి మనకి యాక్నీ మార్క్స్ కానీ ఏదైనా స్కార్స్ ఉంటే దాన్ని ఫేడ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఈ సన్ స్క్రీన్ నేమ్ వచ్చేసి సీకా కామింగ్ నయాసినమైడ్ సన్ స్క్రీన్. సో మీకు ఒకవేళ సెన్సిటివ్ కానీ ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే మీకు ఈ సన్ స్క్రీన్ నచ్చొచ్చు, బట్ ఆల్వేస్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఏదైనా వాడండి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి అని నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను, ఇక్కడ ఇస్తాను, దాన్ని ఒకసారి చెక్ చేసిన తర్వాతే మీరు ఏదైనా యూజ్ చేయండి. ఎందుకంటే యాక్నీ ప్రోన్ స్కిన్ అన్నా సెన్సిటివ్ స్కిన్ అన్నా చాలా క్విక్గా మీకు ట్రిగ్గర్ అయిపోతాయి, పింపుల్స్ కానీ అలాంటివి ఏదన్నా. సో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ అండ్ లాస్ట్ సన్ స్క్రీన్. సో ఇది సన్ స్క్రీన్ స్టిక్. నాకు ఈ ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది. మనము ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ట్విస్ట్ చేస్తే మనకి సన్ స్క్రీన్ అనేది స్టిక్ బయటకు వస్తుంది.
సో ఇలాగా అండ్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి చాలా అఫోర్డబుల్ కూడా. సన్ స్క్రీన్ స్టిక్స్ అన్నీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. బట్ ఈ సన్ స్క్రీన్ వచ్చేసి అరౌండ్ 300 అలా వస్తుంది, 300 ఆర్ 400. రీఅప్లికేషన్కి చాలా బాగుంటుంది. అండ్ మేకప్ పైన మనము అలానే అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనము రీఅప్లికేషన్కి చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ సైజ్ ఉంది కదా, కరెక్ట్గా మన ఫేస్లోకి ఫిట్ అవుతుంది. అండ్ మనము ఇలా అప్లై చేసుకున్న తర్వాత చాలామందికి డౌట్ ఉంటుంది మేకప్ ఏమైనా ఈ స్టిక్ పైన వచ్చేస్తుందేమో అని. సో ఒకసారి మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు మేకప్ వేసుకున్న పైన రబ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఈ స్టిక్ పైన ఎలాంటి మేకప్ అనేది రాలేదు. జస్ట్ మనకి ఈ స్కిన్ పైన స్టిక్ అవుతుంది అంతే. అండ్ ఈ సన్ స్క్రీన్ ఏంటంటే మనకి ట్రావెలింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. సో హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న రీఅప్లికేషన్కి ఎవ్రీ 2 hours రీఅప్లికేషన్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అలాంటప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మనకి ఫ్రేగ్రెన్స్ అస్సలు ఉండదు. అండ్ మనము ఇప్పుడు నేను అప్లై చేసుకున్నా కదా, నా ఫేస్ పైన చాలా లైట్ వెయిట్గా ఉంది. అసలు వేసుకున్నట్టు ఒక లేయర్ నేను అప్లై చేసుకున్నట్టు హెవీగా ఉండడం అలా ఏం లేదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ మన మేకప్ని అస్సలు డిస్టర్బ్ చేయదు. మీరు చూడొచ్చు నా మేకప్ అనేది ఎలా ఉందో అలానే ఉంది. బట్ మనము మన సన్ ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ ఉంటాము ఈ సన్ స్టిక్తో. అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, జస్ట్ ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే సరిపోతుందని చెప్పి. అలా కుదరదు. మనం ఏదైనా ఒక లిక్విడ్ అంటే ఇలాంటి లిక్విడ్ సన్ స్క్రీన్ని యూజ్ చేసిన తర్వాత ఒక 2 hours తర్వాత మనం ఇలాంటి సన్ స్టిక్తో రీఅప్లికేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇది ఒకటి అప్లై చేసుకుంటే కుదరదు, ఇది జస్ట్ మనము రీఅప్లికేషన్కి యూజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా మీరు రీఅప్లికేషన్కి ఈ సన్ స్క్రీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ మేకప్ పైన కూడా మనం రీఅప్లై చేసుకోవచ్చు అని నేను ఈ వీడియోలో చూపించాను. మీకు కావాలంటే నా కోడ్ని యూజ్ చేస్తే 10 to 20% మీకు ఆఫర్ అయితే ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో. నేను ఇక్కడ యాడ్ చేస్తాను డిస్కౌంట్ కోడ్ని, మీరు కావాలంటే దాన్ని అప్లై చేసుకొని తీసుకోవచ్చు. సో అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి ఏ సన్ స్క్రీన్ బాగుంటుందో కూడా చెప్పాను కదా. మీరు ఒకసారి ఈ సన్ స్క్రీన్స్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత యూజ్ చేయండి. ఎందుకంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, ఇది మేబీ మీకు వర్క్ అవ్వచ్చు లేదా వర్క్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి ఎందుకని మంచిది ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత యూజ్ చేస్తే మంచిదని నా ఫీలింగ్. మీరు ఇప్పటి వరకు ఏదన్నా డాటన్కి సన్ స్క్రీన్ ట్రై చేసింటే ఏ సన్ స్క్రీన్ మీకు నచ్చిందో కింద కమెంట్ చేయండి. నా ఫేవరెట్ ఈ అన్నిట్లో నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఏదంటే ఇదని చెప్తాను నేను. ఇది చాలా బాగుంటుంది. అండ్ సన్ స్టిక్ వచ్చేసి ఈ రెండు నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఇది చాలా బాగుంటుంది. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి నేను ఇది రికమెండ్ చేస్తాను, బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, ఈ సన్ స్క్రీన్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.